మరి 103వ కీర్తన 103వ కీర్తన మనమందరము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 103వ కీర్తన మనమందరము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలో లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మరి కీర్తన అనేది మనము లెక్కలేనన్ని సార్లు మరి ధ్యానించి ఉంటూ ఉన్నాము. ఎన్నోసార్లు ధ్యానించాము, ఎన్నోసార్లు కీర్తనను బట్టి దేవుణ్ణి ఆరాధించి ఉన్నాం. ఇదేమి కొత్త కీర్తన కాదు, మనకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు అనుకోండి. కాకపోతే మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చక్కని కీర్తనగా మనం చూస్తున్నాం. గతంలో మన సహోదరుడు నిరంజన్ బ్రదర్ గారు మన బైబుల్ విషయంలో అనేక విషయాలు మనతో చెప్పి ఉన్నాడు. మరి బైబుల్ గ్రంథము మానవాళికి దేవుడిచ్చిన ఒక వరము లాంటిది, ఒక గిఫ్ట్. ఒక వ్యక్తికి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు బంగారము, ముత్యము, వజ్రం ఇచ్చినా కానీ అది బైబుల్ గ్రంథంతో పోలిస్తే అది చాలా తక్కువ. దీని విలువ తెలిసినోడు మాత్రమే ఆ విషయం అనగలడు. బైబుల్ గురించి ఎవరికైనా తెలిస్తే వాడు బంగారము కంటే ఏమంట వెండి వజ్రముల కంటే ముత్యముల కంటే కూడా ఏదో నీవిచ్చిన వాక్యము అమూల్యమైనది అని బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదండి. మరి ఈ సృష్టి అంతటిని గురించి మనం తెలుసుకోవాలంటే ఆది కాండం చదివితే ఈ సృష్టి అంతా ఎలాగొచ్చింది, ఎలా దేవుడు చేశాడు, ఎలా ఒక్కొక్క దాన్ని క్రమపరిచాడు, ఎంతో డీటెయిల్గా మనకు తెలుస్తుంది. తర్వాత ఇజ్రాయేలీల ఒక సమకూర్పు,
వారి యొక్క చరిత్రను తెలుసుకోవాలంటే తదుపరి పత్రికలను మనం చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ఘనపరచాలి, ఎలా మహిమపరచాలి, ఎలా ఒక మంచి ఆరాధికులుగా మనం కావాలి అనుకుంటే మరి ఏం చదవాలి? కీర్తనల గ్రంథము మనము చదువుకోవాలి. సామెతల గ్రంథం మనం చదివినప్పుడు వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితంలో చక్కని నడవడిక మనం నేర్చుకుంటాం. ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఎలా నడవాలి, ఎదుటి వ్యక్తి దగ్గర ఎలా మాట్లాడాలి, మన సంసారాన్ని మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, సమస్తమును అది మన జీవితంలో నడుచుకోవలసిన విషయాలంతా కూడా సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. అదేవిధంగా నీకు మంచి బుద్ధిమంతుడు కావాలి, నువ్వు మంచి జ్ఞానమును సంపాదించుకోవాలి అంటే ఏం చదవాలి? ప్రసంగి గ్రంథం చదవాలి. ప్రసంగి గ్రంథం చదివినప్పుడు మన జీవితం ఒక పరమార్థం తెలుస్తుంటుంది. మన జీవితం అంటే ఏంటి, మనం ఎక్కడికి వెళుతున్నాం, మన దేని కొరకు దేవుడు మనల్ని సృష్టించాడనేది మనకు అన్ని విషయాలు అందులో తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ సృష్టి ఒక అంతాన్ని మనం తెలుసుకోవాలంటే మరి ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఈ సృష్టి ఎలా వచ్చింది, ఈ సృష్టి ఎలా అంతమైపోతుంది, ఇందులో మానవులందరి భవిష్యత్తు అక్కడ ఉన్నది. నా భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఈ ప్రపంచం ఒక భవిష్యత్తు అంతా కూడా ప్రకటన గ్రంథంలో దాచిపెట్టి ఉన్నది. అలాగా దేవుని ప్రేమను గురించి మనం చదువుకుంటే మరి పౌలు రాసిన పత్రికలను మనం చదువుతుంటే దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ మనకు అర్థమవుతుంటుంది. ఎన్నో విషయాలు ఇట్లా చెప్పుకొని పోతే చెప్పుకోవచ్చు, కానీ మనము ఈ కీర్తనల గ్రంథంలోకి వెళదాం. మొదటి 2 వచనాలు మనం చూసినట్టయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎంత చక్కగా దావీదు మహారాజు మంచి సమయం ఇచ్చేవాడేమో దేవునికి. మనమంటే టైం ఉండదు మన దగ్గర, అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవునికి ఇవ్వడానికే టైం ఉండదు. తర్వాత చేద్దాంలే, తర్వాత చదువుకుందాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత 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 అని మనము వాయిదాలు వేసుకుంటూ దేవుని దగ్గర దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వము. కానీ ఈ దావీదు మహారాజు ఒక జీవితంలో మనం చూసుకుంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది దేవునికి ఇచ్చినట్టుగా మరి ఆయన రాసిన కీర్తనలను బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఏకాంతంగా వెళ్ళి కూర్చుంటాడు. ఒక బంధు ఏమంటాం, ఒక మూయబడిన గదిలో కూర్చొని ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఇక తన హృదయములో తన మనస్సులో ఇక దేవుని గురించి ధ్యానిస్తూ ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించడమే కాకుండా తన అంతరంగంలో ఉన్న ఆత్మను కూడా పురికొల్పుతాడు ఆయన. తన లోపట హృదయము లోపట అది ఎక్కడుందో ఆత్మ తెలియదు, కానీ ఆ మనస్సాక్షిని కూడా పురికొల్పి దేవుణ్ణి నా ప్రాణమా, శరీరము ప్రాణము ఆత్మతోనే ఏం చేస్తాడు ఆయన? దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు. దేవుని చెప్తూ ఉంటాడు, నువ్వు దేనిని కూడా మరవకు, దేవుడు చేసిన మేళ్ళు ఉపకారములు అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించుము, ఆయనను సన్నుతించుము, ఆయనతో సహవాసం చేయమని తనను పురికొలుపుకుంటూ దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఎంత చక్కగా ఆరాధించి మరి బైబుల్ గ్రంథం అంతటిలో ఒక గొప్ప ఆరాధికుడిగా అతడు కీర్తి తెచ్చుకున్నాడు. మరి బహుశా అంతకంటే మంచి ఆరాధికుడు మనకు బైబుల్ గ్రంథంలో దొరకడేమో. దానియేలు కూడా మంచి ఆరాధికుడే, కానీ దానియేలు కంటే మించిన ఆరాధికుడిగా ఈ దావీదు మహారాజు కనపడుతూ ఉన్నాడు మనకు. సరే, ఈ రకంగా
మనం చాలాసార్లు దేవు ఇలా అనుకుంటూ ఉంటాం. మనకంటే గొప్పవారిని, మనకంటే జ్ఞానులను, మనకంటే ధనం ఉండేవారిని, లేకుంటే మనకంటే ఎక్కువగా గొప్ప రిచ్ వాళ్ళను చూసినప్పుడు మనం కొంచెం ఈర్ష్య చెందుతాం. దేవుడు నాకేం చేశాడు? వాళ్ళకి బిల్డింగ్ ఇచ్చాడు, నాకేమి ఇవ్వలేదు. నేను ఎందుకు దేవుడిని ఆరాధించాలి? దేవుడు వాళ్ళకు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. నేనెందుకు దేవుడిని ఆరాధించాలి? లేకుంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వలేదు, దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఒక మూర్ఖత్వంలో ఉంటాం. దేవుడు నిజంగా ఆయన మనకు చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారములను, ఆయన గొప్పతనను, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును, ఆయన త్యాగమును మనము గుర్తించగలిగితే, అది తెలుసుకోగలిగితే, ఏనాడు కూడా దేవుణ్ణి సన్నిధికి వచ్చి ఆరాధించడము మనము మానలేము. వ్యక్తిగతంగా కూడా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. ఆ ప్రపంచం ఏమైనా పోని, ఎంత నష్టమైనా జరగని, ఎటువంటి అనారోగ్యమైనా రాని, ఎటువంటి నష్టమైనా జరగని మనం మాత్రం దేవుడిని ఆరాధించడము మానము. ఏనాడు మనము కంప్లైంట్ చేయము. ఎందుకు చేస్తామంటే దేవుని ప్రేమ మనకు తెలియక, ఆయన త్యాగము మనకు సరిగా అర్థం కాక మనం కంప్లైంట్స్ చేస్తుంటాం. దేవుడు నాకు ఇది చేయలే, వాళ్ళకి చేశాడు, నాకు చేయలేదు, ఎక్కడున్నాడు దేవుడు అని అంటుంటాం. కానీ దేవుడు చేసిన క్రియలను మనం గుర్తిస్తే మనం గొప్ప ఆరాధికులుగా మార్చబడతాం. మరి ఇక్కడి నుంచి మనం చూద్దాం. మొట్టమొదటిగా మన ఒక మానవులమైన మన స్థితిగతులను, మన పరిస్థితులను మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం ఏంటి, మన స్థితి ఏంటి, మన గొప్పతనం ఏంటో మనం తెలుసుకుంటే మనం ఇంకా మంచిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. మరి 14వ వచనాన్ని చూద్దాం. 14, 15, 16, 3 వచనాలు మనం ధ్యానించుదాం. చూసినట్టయితే ఇక్కడ ఏమంటాడంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఏమండి, ఎవరు? మనము నిర్మింపబడిన రీతి ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసంట. ఆయన ఏం చేస్తున్నాడంట? మనము మంటివారమనే జ్ఞాపకము చేసుకుంటున్నాడంట. ఏమండి, మనమంతా ఎవరు తెలుసా? మంటి కుండలం అంట. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఈ మంటి ఘటములో దేవుడు ఏముంచాడంట? తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడంట. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, మానవుడికి మనకి ఎందుకు విలువ ఉందంటే దేవుని మహిమ ఐశ్వర్యము, తన ఊపిరి ఇందులో ఉంది కాబట్టి మనకు అందరూ గౌరవిస్తుంటారు. వాల్యూ ఉంది మనకు అంతో ఇంతో. ఒకవేళ మనలో ఎవరైనా చచ్చిపోతే మనకు ఆ వాల్యూ కాస్త వెళ్ళిపోతుంది. వారితో చచ్చిపోయిన పీనుగుతోని ఎవరు కూడా సహవాసము చేయరు. ఏమండి, ఇక మన బాధ్యతలు ఉంటాయి. మనం అట్లనే ఎవరైనా చనిపోతే అట్లనే మన ఇంట్లో పెట్టుకోలేము కాబట్టి ఆ క్రియలన్నీ చేసి తీసుకువెళ్ళి మట్టిలో బూనుస్తాం. కనుక మనం ఎలా పడ్డాము అని మనం చూసినట్టయితే యోబు చాలా చక్కగా వివరిస్తాడు. 10వ అధ్యాయానికి వద్దాం రండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్టయితే యోబు ఇలా అంటున్నాడు, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమునను గ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా ఇందులోనే ఒక బైబుల్ గ్రంథం అంతా వ్యాఖ్యానం రాయొచ్చు దీన్ని, మంచి మన జ్ఞానం ఉంటే. ఏమంటున్నాడు? ఒక జిగట మట్టి మనం ఎలా సృష్టి దేవుడైన యెహోవా నేల మంటితో ఏం చేశాడంట? నరుని సృజించి వాని నాసికాంధ్రములలో వాని ముక్కులో
తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని 2వ అధ్యాయం 7వ వచనం మనకు చెప్తుంటుంది ఆది కాండంలో. ఇక్కడ యోబు కూడా అదే మాట ఎదుగుతున్నాడు. జిగట మన్నుని నేనెవరిని మన్నుని. ప్రభువా తన శ్రమలలో అనుకుంటున్నాడు, ప్రభువా నేను మన్నుని, నన్ను ఒక మంచి ఆకారం ఇచ్చి నాలో జీవాన్ని ఇచ్చి నన్ను ఇంత బ్రహ్మాండంగా ఒక వ్యక్తిగా నన్ను సృజించినావు, నీకు స్తోత్రమే. కానీ తిరిగి నన్ను మన్నుగా మార్చబోతున్నావా అని దేవునితో అతడు మాట్లాడుతున్నాడు. నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా ప్రభువా. చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు ఈ బైబిల్లో ఉండే భక్తులు ఎంత అద్భుతంగా దేవునితో మాట్లాడుతూ ఉండేవారు. మనము ఎట్లా మాట్లాడతాము? మనం అన్నీ డిమాండింగ్ చేస్తుంటాం దేవుని కూర్చొని, అది ఇచ్చే, ఇది ఇచ్చే, కారు ఇచ్చే, బంగ్లా ఇచ్చే, భార్యనిచ్చే, పిల్లల్నిచ్చే, ఉద్యోగం ఇచ్చే, ఎగ్జామ్స్లో పాస్ చేసే. నువ్వు చదవవు చేయవు కానీ ఎగ్జామ్స్లో మాత్రము పాస్ అయిపోవాలి. నువ్వు రూల్స్ పాటించవు, రోడ్డు మీద పోతుంటే నువ్వు క్షేమంగా నడిపించేసేయాలి. దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతుడిగా ఉండవు, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చేయాలి. ఇవన్నీ కూడా మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది కాదు పద్ధతి. కానీ దేవునితో కూర్చొని మన నిజమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించడము ఎంత మంచిదో చూడు. నీవు నన్ను మరలా మన్నుగా చేయదు. ఒకడు పాలు పోసినట్లు ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఏమవుతుంది? పాల్లో కొంచెం పెరిగేస్తే ఏమవుతుంది? అదంతా పెరుగుగా ఒక గడ్డగా ఏ రకంగా తయారవుతుందో అదేవిధంగా బురదను ఏం చేసినాడంటే దేవుడు, బురద అంటే తెలుసు కదా అందరికీ. ఆ బురదను పోసి దాన్ని ఆరబెట్టినప్పుడు మనలో ఒక గొప్ప స్ట్రక్చరు వచ్చినది. నన్ను పేరబెట్టిది కదా. మనమంతా ఆది కాండం 2:7వ అధ్యాయం చదివేసినప్పుడు ఒక మంటితోని బొమ్మను చేసి ఆ బొమ్మలో దేవుడు ఊదేస్తే మనకి స్ట్రక్చర్ వచ్చేసింది మనం అనుకుంటాం. కానీ యోబు అంటున్నాడు, మనలో ఉండే ఒక్కొక్క పాటు, ఒక్కొక్క అవయాన్ని దేవుడు ఎంతో శ్రద్ధగా నిర్మించినట్టుగా ఈ గ్రంథం మనకు చదివినప్పుడు అర్థమవుతుంది. ఏమంట? చర్మముతోనూ మాంసముతోనూ నీవు కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ సంధించితివి. ఏమేమి ఉన్నాయి మనలో? దేవుడు ప్రతి ఒక్క పార్టును, ప్రతి ఒక్క అవయమును ఎంతో శ్రద్ధగా, ఎంతో దృష్టి ఉంచి దేవుడు తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మట్టి బొమ్మను చేసి అంటే మనం తయారు కాలేదు. మనలో ఉండే ప్రతి అవయము ఏది ఎక్కడ పని చేయాలనో, ఏది ఎలా పని చేయాలనో అని దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము ఎముకలు, నరములు. ఏమండి? మన శరీరంలో ఏమేమి ఉన్నాయి? ఎముకలు ఉన్నాయి, నరములు ఉన్నాయి, చర్మం ఉంది, మాంసం ఉంది. ఏమండి? మన దేవుడు మన శరీరంలో ఎముకలు లేకుండా ఉట్టి మాంసపు ముద్దగా మనల్ని తయారు చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మనం నిలబడలేము, నడవలేము, మనకు బ్యాలెన్సే ఉండదు. ఒక మాంసపు ముద్దను నాలాంటి స్ట్రక్చర్ చేసి ఎముకలు లేకుండా ఇక్కడ పక్కన నిలబెడితే ఏమవుతుంది? అది పడిపోతుంది. అందుకే దేవుడు ఏం పెట్టినాడు? మన ఎముకలు పెట్టినాడు. ఈ శరీరము పనిచేయాలి, కాళ్ళు చేతులు పని చేయాలంటే ఏం పెట్టినాడు? దాంట్లో నరములు పెట్టినాడు. చెయ్యిని పట్టుకోవాలంటే నరములు ఏం చేస్తాయి? ఇందులో పని చేస్తుంటాయి. నరములు ఉన్నాయి ఇందులో. మనం నడవాలంటే నరములు పనిచేస్తూ ఉంటాయి. ఈ శరీరం చక్కగా పనిచేయాలంటే ఇందులో మెదడు పెట్టాడు దేవుడు. ఆ మెదడు ఈ శరీరానికి ఏ అవయములో నువ్వు పని తీసుకోవాలో దానికి అది ఆజ్ఞ ఇచ్చినప్పుడు చక్కగా అది పనిచేస్తే, నడుమంటే నడుస్తూ ఉంటుంది ఈ శరీరం, కూర్చోమంటే కూర్చుంటూ ఉంటుంది. ఇదంతా కూడా గొప్ప ఇది పెట్టాడు దేవుడు. మన తలకాయలో మెదడు పెట్టాడు, మాంసాన్ని ఇచ్చాడు దేవుడు.
అయితే నరములతో మనల్ని సంధించి ఉన్నాడు, ఎముకలు మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి అవయవం ఎన్నున్నాయి శరీరంలో. కిడ్నీ ఉంది, లివర్ ఉంది, హార్ట్ ఉంది, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నది. అన్ని పనిదనం మీకు అందరికీ తెలుసు, మళ్ళీ నేను వివరించే అవసరం లేదు. కన్ను లేకపోతే అన్నింత చేసినాడు దేవుడు. కన్నులు లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం అనుభవించలేము. మొత్తం మనకు బతికి ఉన్నా కానీ చచ్చినట్టే లెక్క, చీకటిలో బతకాలి అంతే. ఎప్పుడు మన కళ్ళ ముందు ఏముంటుంది? చీకటే ఉంటుంది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఇంత అందమైన ప్రపంచాన్ని చూడకుండా ఉంటాం. అందుకే ఏమిచ్చాడు దేవుడు? కళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అంతవరకేనా? ఈ శరీరాన్ని నిర్మించి ఏమని అనుగ్రహించినాడంట? జీవమును అనుగ్రహించాడు. నరుడు దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మనలో ఆ దేవుని ఒక ఊపిరి ఉంది కాబట్టి మనం నడుస్తూ ఉన్నాం, మనం బ్రతికి ఉన్నాం. మనలో జీవాత్మనిచ్చాడు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కూడా కాపాడినావు అంటున్నాడు యోబు. ఏమంట? ఎవరి సంరక్షణ? అది మనం ముందుకు పోయి తెలుసుకుందాం. అది దేవుడు నీ ఆత్మను కాపాడితి అంటే ఆయన ఇచ్చిన గొప్ప రక్షణకు సూచన. ఏమండి? దేవుడిచ్చిన విలువైన రక్షణకు సూచనగా కనపడుతూ ఉంది. ఆ తర్వాత ఇంకా మనం కొన్ని విషయాలను చూద్దాం కదండి. ఆ తర్వాత 1 పేతురు 1:24 మనం చూద్దాం. చదవండి. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఏమంట? మనం అంతం ఎవరమంట? గడ్డి అంట, గడ్డి. ఏమండి? ఎండాకాలంలో అట్లా గ్రౌండ్స్లలో పోయి చూడండి, పచ్చగా గడ్డి ఎక్కడ కనపడుతుందో చూడండి, ఉంటే తీసుకురండి. గడ్డి అంతా ఎండిపోతుంది. మన అందం అంతయు ఎట్లంటే అందాన్ని చూసి ఏమంట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. మనమంతా ఏంటంట? అందాన్ని చూసుకొని మోసపోతూ ఉంటామంట. అందాన్ని చూసి అందం ఏం చేస్తుంది? పాపంలో పడేస్తుంది. మీకు తెలియదు. ఎవరు పడ్డారు పాపంలో అందాన్ని చూసి? గొప్ప ఆరాధికుడైన రాజు దావీదు ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆమె అందాన్ని చూసి మోహితుడై పాపము చేశాడు. ఎన్ని పాపాలు చేశాడు తెలుసా? స్త్రీతో వ్యభిచారం చేసినాడు, మర్డర్ చేశాడు, అబద్ధాలు ఆడాడు, ఎన్నెన్నో పాపాలు ఒకటెనుక ఒకటి చేసుకొని పోయాడు. దేవుడు అంటుంది, మనుషులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతా ఎంతకాలం ఉంటుంది? ఒక గొప్ప రాణి ఉన్నది, రాణి ఆ రాణి అనుకునేదంట, అబ్బా చాలా సౌందర్యవతి అంట ఆమె. యవన కాలంలో ఆమె అంత అందగత్తె ఎవరు లేదంట ఆ దేశంలో. ఇంత కీర్తి ఆ రాణికి, దేశాలు పొగుడుతూ ఉండేవి ఆ రాణిని. అంత అందం ఎవరు లేరు. కొంతకాలమైన తర్వాత ఆ రాణికి ఒక కూతురు పుట్టింది. సమయము గడుస్తూ పోయింది, ఆ కూతురు పెరుగుతూ పోతుంది. ఆ కూతురు దినానికి ఆ కూతురి అందము ఈ రాణిని మించిపోతున్నది. వయసు పెరుగుతూ ఉంది, ఆ రాణి ఒక అందము తగ్గుతూ ఉంది, తన కూతురి ఒక అందము పెరుగుతూ పోతుంది. దేశాలు ఇప్పుడు రాణిని పొగడటం మానేసి ఎవరిని పొగుడుతున్నారు? రాణి కూతురుని పొగుడుతూ ఉన్నారు. అబ్బా యువరాణి ఎంత అందంగా ఉందో, ఎంత మన రాణికి మించిన అందము కలిగింది ఉన్నది యువరాణి అని పొగుడుతూ ఉన్నప్పుడు ఆ రాణికి ఈర్ష్య పుట్టి తన కూతురునైనా చంపివేసినట్టుగా మనం చూస్తాం ఒక చరిత్రలో. కనుక అందమంతా ఎట్లున్నదంట? దేవుడు ఏమంటున్నాడు? కొంతకాలమే. ఎంతకాలమో? కొంతకాలమే. ఎంత అందం ఉన్నా ఎట్లా గడ్డి మాడిపోయినట్టు మనం మాడిపోతామంట. ఏమండి? మనము గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి వలెనున్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. ఏమండి? ఒకరోజు ఈ అందం అంతా పోగొట్టుకొని క్షీణ దశకు మనము చేరుకొని ఏమండి ముసలితనంలో వచ్చి
నడవలేని స్థితికి మనం వచ్చి మన చర్మం అంతా ముడుచుకొని పోయి, మన నడుము వంగిపోయి, సరిగా కన్నులు కనపడవు, ఎటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి. ఒక మన దేవుని కృప మన దగ్గర నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మన ప్రమిళ ఆంటీ గారిని చూసినప్పుడు, మరి బ్రదర్ కృష్ణని చూసినప్పుడు, మరి అక్కడ బ్రదర్ ఏలియా గారిని చూసినప్పుడు, నిరంజన్ బ్రదర్ని చూసినప్పుడు, ఓ వారి వయసుకి ఎంత దేవుడు వారికి ఎంత గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా మనం స్తుతించాలి. ప్రభా, ఈ వయసు దాకా ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు, ఎంతోమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రోగాలతోనే ఉన్నారు. కానీ మాకు నాయన ఎంత పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదాగునట్లు మేలుతో ఏం చేస్తున్నాడంట ఆయన, మేలుతో మన పైన కృప చూపుతూ ఉన్నాడంట. ఆరాధించలేమా? ఎంత గొప్ప ఆరాధికులు కావచ్చు, ఎదుటి వాళ్ళని చూసుకు ఎంత మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఏమండి, కనుక గడ్డి ఎండును దాని పువ్వును రాలును, దాన్ని బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించవచ్చును. మరి 90వ కీర్తన 10వ వచనంలో కూడా అంటాడు కదా, నీ ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. మన స్థితిని చెప్తున్నాను నేను, మానవుని మీకు మంచి స్థితిని చెప్పానంటే దేవుడు మీ ఎడల కృప అనుగ్రహించాడు, దేవుడిని మీరు నమ్ముకున్నారు, దేవుడు మీకు మేలు చేస్తున్నాడు. అంతేగాని మీ ఒరిజినల్ స్థితి ఎటువంటిది? 70, 80 అయినను మీ జీవిత కాలం ఎన్ని దుఃఖ దినములు వస్తుంది. అదే ప్రసంగిలో అంటాడు ఒక చక్కటి మాట, నీ ఆయుష్కాలం నీ బ్రతుకు దినములు ఎక్కువ అయిన ఎడల నీ జీవితములో చీకటి గణములు అనేకములు వచ్చునని జ్ఞాపకము చేసుకున్నాము. అనేకమైన చీకటి దినాలు వస్తాయంట. ఏమండి, 42వ వయసు నుంచి ఒక చీకటి దినము నా జీవితంలో వచ్చింది. ఏమండి, ఆ గాంధీ హాస్పిటల్లో ఎక్కడో ఒక మూలకు పడవేయబడ్డాను. నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నాను. మళ్ళీ 2021లో కూడా భయంకరమైన గాఢాంధకారమును చూశాను. మరి ఎన్నో చీకటి కలిగిన దినములు మన జీవితంలో వస్తుంటాయని జ్ఞాపకం చేసుకో. గర్వించకు, అణిగి మెనిగి ఉండు, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచు. అదే నీ జీవితానికి వచ్చే నీ జీవితంలో ఏమనాలి, గొప్ప విషయం అనుకోండి. అందుకే ప్రసంగి గ్రంథము ముగుస్తూ ఏమంటాడు ఆయన, ఒకటి మాత్రము తెలుసుకో, నువ్వు నీ జీవితంలో నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనను స్మరణను చేసుకొనుటయే నీ జీవితానికి ఉన్న పరమార్థం అంటాడు అక్కడ. కొంచెం ఏమండి, కనుక ఆ తర్వాత 39వ కీర్తనలో చూద్దాం. 39, 5, 6 వచనాల్లో, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఇది కూడా దావీదు కీర్తనను చూడండి. అంటే ఏమంటున్నాడు దావీదు, అయ్యా బెత్తడం, బెత్తం అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, ఒకటి ఎంత ఉంటుంది బెత్తం, చిన్న ఇంతేనా? జానెడ్ అంటారు కదా దాన్ని. ఎంత చిన్నగా ఉన్నది నా జీవిత కాలం ఎంత? 70 లేకుంటే 80. దేవుడు ఏంటి? ఆయన ఆయుష్ ఎంత? దేవుని ఆయుష్ ఎంత చెప్పండి ఎవరన్నా? ఎటర్నల్, అనంతం. ఆయనకు సావు లేనే లేదు, ఆయనకి ఏజ్ లిమిటు లేనే లేదు. కోట్లు 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 నువ్వు ఒకటి గీసి ఎన్ని సున్నాలన్నా పెట్టుకో, కానీ ముగించబడదు. అంత ఆయన ఎదుట మన ఆయుష్ అంతా బెత్తడంతగా. ఎక్కడ పోయింది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను గోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నా సన్నిధిని, నా ఆయుష్కాలము, నీ సన్నిధిని
నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఏమన్నది? దేవుడు కోట్లు కోట్లు కోట్ల సంవత్సరాలు ఆయన జీవిస్తే మనం 70 సంవత్సరాలు ఆయనకు ఒక లెక్క. ఆయన దృష్టికి దినము 1000 సంవత్సరాల వరే ఉన్నదంట. అంటే దేవుని దృష్టిలో మనం దినము కూడా బ్రతకడం లేదన్నట్టు. అంత తక్కువ మనది. మనం ఎంత గర్విస్తూ ఉంటాం చూడండి, ఎంత ఇది చేసుకుంటున్నాం, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అలా ఉన్నా, నాకు ఇది అది అని. ఎంత స్థిరుడైనను, ఎంత గొప్పవాడైనను, దేశానికి ప్రెసిడెంట్ అయినను, ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి ఇవ్వలేనున్నాడు. ఎంత గొప్ప రాజు అండి అలెగ్జాండర్ రాజు. ప్రపంచానంతటిని గెలిచి ప్రపంచానికి తిరుగులేని చక్రవర్తిగా ఉన్నాడు. కానీ ఆ 70 సంవత్సరాలు కూడా బతకలే. 33వ సంవత్సరంలో ఏమో ఆయన చనిపోయినాడు. కేవలం ఒక దోమకాటుతో చనిపోయినాడు అంటారు. కొందరు అంటారు ఆయనకు సుఖ వ్యాధుల ద్వారా చనిపోయాడు అంటాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎట్లున్నాడంట? కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఏమండి? ఇంకొక వచ్చిన 78:39లో కూడా చాలా చక్కని మాట ఉంటుంది చూడండి. మన 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 స్థితిని ఇక్కడ తెలుపుతుంటుంది. 78వ కీర్తన 39వ వచనం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియో, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఏమంటే గాలి మనకు తగులుకుంటూ వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. అది ఎట్లున్నామంటే మనము ఈ లోకంలో ఒకసారి చచ్చిపోతే మళ్ళీ ఒక యేసు ప్రభు లేచి వచ్చినట్టు 3 దినాల తర్వాత లేచి వస్తామా? అంతే. ఒకసారి చచ్చిపోయినామంటే తీసుకుని భూంచేస్తారు మట్టిలో, ఇక అంతే, ఎండ్ అయిపోయింది. తర్వాత ఏదో మన ఇంటిలో కూడా ఎవరు జ్ఞాపకం చేసుకోరంట, మన ఇల్లు మనల్ని మర్చిపోతుంటుంది. ఇంకొక చోట అంటారు కదా, మన ఊపిరి ఎటువంటిది ఉందంట, నీటి ఆవిరి వలె ఉన్నదని యాకోబు గ్రంథంలో అంటుంటాడు కదా. మన ఏం వాక్యం ఏమని చెప్పండి, చెప్పాలి, బైబుల్ దిగకూడదు. మనది నీటి ఆవిరి వలె ఉన్నదన్నట్టు మన ఊపిరి. అది ఇంతలో కనబడి ఇప్పుడు వచ్చింది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోనట్టి ఆవిరి వంటి వారమే. ఎంతమందికి వంట చేసే అనుభవం ఉంది? చాలామందికి ఉండదు. అక్కడ వంట చేస్తున్నప్పుడు ఆ డేక్షల నుంచి ఆ ప్లేట్ తీసినప్పుడు ఆవిరికి లేస్తుంటుంది, కనబడుతుంది మనకు. ఇటు చూస్తుంటే ఇటు లేచినట్టు కనబడుతుంది, ఇంకా కొంచెం సేపు చూస్తే ఇంక కనబడదు, మాయమైపోతుంది. మన జీవితం కూడా ఎటువంటి ఆవిరి వంటిదంట, ఎత్తలేని నీటిదంట. ఒక గ్లాస్ నీళ్ళు మన చేతిలో నుంచి కింద పడిపోతే నేల మీద నుంచి మళ్ళీ ఆ నీళ్ళను కలెక్ట్ చేయగలుగుతామా? కలెక్ట్ చేయలేము. ఎత్తలేని నీటి వంటిది మన ఆవిరి. కనుక మనం అటువంటి వారం అనుకోండి, మనలో ఏ గొప్పతనం లేదు, మనం ఉట్టివారమే. ఉట్టివారము, మంటివారము, నేటివారము. రేపటిది మన గ్యారంటీ లేదు. ఎవరన్నా రాసిస్తారా రేపు నేను బతికుంటానని? తెగించి రాసిస్తారేమో కానీ గ్యారంటీ ఉండదు. కనుక అంతేకాకుండా ఇక్కడ ఇంకొక వచనం ఏం చేస్తే మన పరిస్థితి ఎటువంటిదంటే, మనం అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయామంట. 3:23 రోమాపత్రిక మీకు తెలుసు. మనం అందరము పాపం చేసి ఏం కోల్పోయామంట? దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయినామంట. మనము చేసే పాపానికి వచ్చిన జీతం ఏంటంట? మరణం అంట. మనం ఎందుకు మరణిస్తున్నాము? మనం పాపులం కాబట్టే మరణిస్తున్నాము. ఎందుకు యేసు ప్రభువు మరణించిన మరణాన్ని గెలిచి లేచాడు? ఆయనలో పాపము లేదు కాబట్టి. చాలామంది అంటారు ఆయన దేవుడు కాబట్టి లేచాడు అంటారు. దేవుడు కాబట్టి కాదు,
పా పాపానికి ఏమంట, పాపాన్ని ఇది మరణానికి బలం ఏంటంటే మన పాపమే. ఆయనలో ఎటువంటి పాపం లేదు కాబట్టి మరణం ఓడిపోయింది. మరణము ఏమీ చేయలేకపోయింది. ఆయన మరణాన్ని గెలిచాడు. మనలో పాపం ఉంది కాబట్టి ఏమవుతున్నాం, మనము మరణిస్తూ ఉన్నాము. కనుక మనం పాపానికి వచ్చు జీతము మరణం అని అక్కడ వరకు మన జీవితము పులి స్టాప్ అయితే బాగుండు. ఏమండి, ఎలాగైనా జీవిస్తాం, అయిపోయింది జీవితం, పోనీ खाएंगे पिएंगे मजा करेंगे और क्या ఏమండి అట్లా అనుకుంటుంటివి. కానీ ఆడికి పులి స్టాప్ లేదు, మళ్ళీ కంటిన్యూ ఉంది. మరణము తర్వాత కంటిన్యూ ఉంది. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం చేయండి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 8 నుంచి చూద్దాం. 12వ వచనం నుంచి చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. ఏమండి, ఎవరెవరంట? ఎవరు వీళ్ళు? బ్రతికి ఉన్నవారు కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు? చచ్చిపోయిన వారు. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వారు, మృతులైన వారందరూ. మన అన్న కదా, మనం చావుతోటి మనకు ఎండ్ అయిపోతే బాగుండే, కానీ అక్కడ వదలడం లేదు దేవుడు. మనం చచ్చిపోయిన తర్వాత తిరిగి మనల్ని ఏమంట బ్రతికించి మన ప్రాణాత్మ దేహముతోనే ఎలాగ ఇప్పుడు ఉన్నామో ఆ తీర్పులో కూడా అలాగే ఉంటాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన ప్రాణాత్మ దేహముతోనే దేవుడు తన ముందు నిలవబెట్టి తిరిగి బ్రతికించి అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏమండి, ఆ గ్రంథంలో ఏముంటాయి? ఆ గ్రంథంలో? ఆ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఏమండి, ఆ గ్రంథంలో హెడ్డింగ్లో నీ పేరు ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అక్కడ రెండు గీతలు ఒక పేజీలో 2 గీతలు ఇట్లా మధ్య లైన్ గీయబడి ఉంటుంది. ఒక సైడ్ ఏమో నువ్వు చేసిన పాపాలన్నీ కూడా రాయబడి ఉంటుంది, ఒక సైడ్ ఏమో మేలు కూడా రాయబడి ఉంటాయేమో. కానీ మనము నరకంలో పోవాలంటే ఎన్ని పాపాలు చేయాలి? మనం మరణించాలంటే ఎన్ని పాపాలు చేయాలి సార్? చాలా ఎన్ని కావాలి చెప్పాలి, ఇక్కడి నుంచి చెప్తలేదు. ఆదాము ఎన్ని పాపాలు చేశాడు? ఒకటే పాపము. ఆదాముతో పాటు మనల్ని కూడా చంపుతున్నాడు. ఆదాము చేసిన పాపం వలనే మన శరీరంలోనే పాపం వచ్చేసింది. ఆ పాపంతో మనం అందరం పాపులమయ్యాము, మనము కూడా మరణిస్తూ ఉన్నాం. ఆ గ్రంథంలో రాయబడిన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. ఏడున్నాము? పాతాళంలో ఉన్నా కానీ ఏం చేస్తుందంట? అది దేవుని సన్నిధికి ఆ పాతాళం తీసుకుపోయి అప్పగిస్తుందంట. నీ టైం అయిపోయింది, ఇక తీర్పు పొందే టైం వచ్చిందని. పాతాళంలో ఉన్న మృతులందరూ కూడా దేవుని ఎదుట నిలబడుతున్నారు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఏమండి, 2 సార్లు మరణించిన వాడు ఏమో వాక్యం చెప్తుంటాం అప్పుడప్పుడు. ఒకసారి పుట్టినవాడు 2 సార్లు మరణించాడంట. 2 సార్లు. ఒకసారి పుట్టినవాడు అంటే తల్లి గర్భము నుంచి పుట్టాం. ఒకసారి పుట్టినవాడు 2 మరణాలు పొందుతాడు. 2 జన్మలు ఎత్తినవాడు ఒకటే మరణం పొందుతాడు. ఏమైనా అర్థమైందా? ఒక జన్మము తల్లి గర్భము నుంచి పుడతాము, 2వ జన్మము మారు మనసు పొంది బాప్తీసము పొందినప్పుడు పుడతాం.
ఇట్లా 2 సార్లు జన్మిస్తే ఒకసారే మరణిస్తాము, ఒకసారే జన్మిస్తే 2 సార్లు మరణిస్తాం. మీకు అర్థమైందో లేదో? గనుక ఆ తర్వాత ఎవని పేరైనను జీవగ్రంథము రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడను. ఒకవేళ మన పేరు జీవగ్రంథంలో లేకపోతే మనల్ని ఏం చేస్తారంట? అగ్నిగుండంలో పడవేయబడతాము. ఇది మన ఒరిజినల్ స్థితి. ఏమండి? కొంచెంసేపు మర్చిపోదాం, మన పేర్లు జీవగ్రంథంలో లేవనుకుందాం. ఇక్కడి వరకు మన పేర్లు జీవగ్రంథం అందు లేవనుకుందాం. ఇక్కడ మన పరిస్థితి ఎక్కడ? మన జీవితం ఎటర్నల్ లైఫ్ ఎక్కడ? మన ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు కాదు. ఎంత వచ్చింది ఇప్పుడు? ఎటర్నల్ లైఫ్ ఎక్కడ? ఎక్కడ? అగ్నిగుండములో. అక్కడ పురుగు ఏమంటామాడ? పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకములో మన జీవితం. ఇది మన స్థితి. దీనిపైన దేవుడు మనకు చూపిన కృపను ధ్యానించుదాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి 103వ కీర్తనలకు మనం వచ్చేస్తే మన స్థితి అర్థమైందా? ఎన్నో విషయాలు మనం ధ్యానించాం. ఇటువంటి స్థితి, భయంకరమైన స్థితి పైన దేవుని కృప కుమ్మరించబడుతుంది మన పైన. చూద్దాం ఎక్కడుంది ఇది? 6, 7, 8 వచనాల, 10, 11, 12, 13 వచనాల్లో మనం దేవుని కృపను చూద్దాం. ఇప్పుడు చూడండి, మన పాపములను బట్టి ఏమండి? మన పాపములకు ఏమొచ్చింది? జీతము అగ్నిగుండం వచ్చిందా? ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ కీర్తన దావీదు ఏమంటున్నాడు? మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఏమంటే ఆ జీవగ్రంథంలో ఏముంది? అగ్నిగుండం ఉంది. కానీ దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఏమండి? ఏం పడ్డాడంట ఆయన? తండ్రి తన కుమారుని ఎడల అగ్నిగుండంలో దోసేస్తాడా? ఈ లోకపు తండ్రులు దోస్తారేమో, కానీ పరలోకపు తండ్రి ఏ మాటికి మన పిల్లలను మనం అట్లా చేయడానికి ఇష్టపడం. మంచి తండ్రులు చెడ్డవారు చేస్తారేమో, కానీ మనమైతే మన పిల్లలను తోయడానికి, మన పిల్లలను చంపడానికి ఏమాత్రం ఇష్టపడము. ఒక్కోసారి అవసరమైతే మన ప్రాణమైన అడ్డు పెడతాము. ఒక అవసరం వస్తే ఏం చేస్తాము? కొన్నిసార్లు ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఈ చర్చిలో అయిపోయిందా? మీకు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఒక చిన్న సందే ఉన్నదనుకోండి, అందులో నువ్వు వెళ్ళలేవు, కానీ నువ్వేం చేస్తావు? నీ బిడ్డను అందులో నుంచి తీసి పడేస్తావు. నేను చేస్తాను, నా బిడ్డ మాత్రం బ్రతకాలి. లేకుంటే ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ చేసి మనల్ని పట్టుకొని పనుకున్నారండి, ఒక తల్లిని ఒక బిడ్డని, లేకపోతే ఒక తండ్రిని ఒక కుమారుని పట్టుకొని, మీ ఇద్దరిలో ఒకరిని బోనిస్తానయా, మీ ఇద్దరిలో ఒకరిని బోనిస్తా, ఒకరిని చంపేస్తా, మీరు డిసైడ్ చేసుకోండి అంటే తండ్రి ఏమంటాడు? సరే నా కుమారుని పంపించు. మంచివాడైతే ఏమంటాడు? నా కుమారుని పంపించు, నేను చచ్చిపోతా అని కుమారుని విడుదల చేస్తాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఏంట? మన పరలోకపు తండ్రి మన ఎడల జాలిపడ్డాడంట. మన ఎడల జాలిపడ్డాడంట. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయడం లేదు, మన దోషములను బట్టి మనకు శిక్షించడం లేదు. మన పాపమును తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడు. తన కుమారుని క్షమించినట్లు తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు తండ్రి? పోరా, నువ్వు నా ఆస్తి తీసుకుపోయినావు, నువ్వు చెడ్డ పనులు చేస్తావు, వ్యభిచారం చేసావు, తాగుతనం చేసావు, నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావు, నువ్వు బ్రతకడానికి వీలు లేదు, నువ్వు వెళ్ళన్నాడా? తండ్రి ఏం చేశాడు? అయినను జాలి చూపినాడు, కుమారుని హత్తుకుని ఉన్నాడు. కనుక దేవుని ఒక కృపను
మనం రోమపత్రికలో చూద్దాం రండి. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. మనం అగ్నిగుండానికి పాత్రలమైనప్పుడు దేవుడు మన ఎడల ఏం చేశాడో మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. అయితే చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏం చూపుతున్నాడంటే దేవుడు మన ఎడల ఏంటి, నరక పాత్రలమై ఉంటే మనమంతా దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉన్న వారమై ఉంటుంది. అగ్నిగుండానికి మనము అర్హులమై ఉంటే మనం చేసే పాపాలను బట్టి. కాకపోతే మన దేవుడు ఏం చేశాడు, మన ఎడల తన ప్రేమను కనపరిచినాడంట. ఎట్లనగా మనం ఇంకా పాపులముగా ఉండి, ఇంకా పాపంలోనే ఉన్నప్పుడే మన స్థానములో ఆయన చనిపోయాడంట. మన కొరకు క్రీస్తు చనిపోయాడంట. మనల్ని తప్పించాడు. ఆయన మరణానికి పాత్రుడయ్యాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడ్డాము. ఎక్కడి నుంచి? అగ్నిగుండం నుంచి, రెండవ మరణము నుంచి. ఏమండి, ఈ వాక్యములకంతటికంటే గొప్ప వాక్యం ఇదే. ఎక్కడి నుంచి? దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాము. అగ్నిగుండము నుంచి, నరకము నుంచి తప్పించబడ్డాము. ఆ తప్పించడానికి మన దేవుడు, మనల్ని ప్రేమించిన వాడు తన ప్రాణమును పెట్టినాడు ఇక్కడ. ఏమండి, ఏలైనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుము. ఏమండి, మరి నిశ్చయముగా ఏమంటున్నాడు? దేవుడిని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిజము పొందిన వారి రక్షణ ఎక్కడికి పోదు. నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఈరోజు కూడా నాలో పాపాలు ఉన్నాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే ఈ పాపం నేను చేస్తున్నా కదా, నేను రక్షణను కోల్పోయి చచ్చిపోతానా అంటే ఎన్నటికీ కాదు. అంటే నువ్వు పాపం చేస్తూ ఉండని అర్థం కాదు. నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో దానికి నీకు శిక్ష తప్పకుండా వస్తుంది. నువ్వు అనారోగ్యం పాలవుతావు, నువ్వు అప్పుల పాలవుతావు, నువ్వు ఇబ్బంది పాలవుతావు. ఈ లోకంలో భయంకరమైన శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేయవలసి వస్తుంది. చాలా మందిని నేను చూసి ఉన్నాను. వారి అంతములో పరిశుద్ధంగా దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం జీవించినట్లయితే అట్లాంటి వాళ్ళని కూడా చూసి ఉన్నాను. దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళు ఏదో కొద్దిగా శ్రమ పడినట్టు పడి చచ్చిపోతారు. కానీ వారి జీవితంలో పాపాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, చాలా భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అంటే దేవుడు ఇక్కడ శిక్షిస్తాడు, మనల్ని వదలడు. కానీ అక్కడ శిక్ష లేదు. ఎందుకంటే ఆయన ఉగ్రత నుంచి ఏం చేశాడు? మనల్ని తప్పించాడు. కనుక ఈ జీవితంలో శ్రమల పాలు కావద్దంటే మనము పాపములో చేయకూడదు. కనుక ఉగ్రత నుంచి తప్పించాడు. 3వ అధ్యాయము ఇదే రోమపత్రిక 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు మరణమును నమ్మాలి. నమ్మువారు ఆయన కృపచేతనే, గ్రేస్ ఆఫ్ గాడ్, ఏమండి, దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఏమండి, లేటెస్ట్గా బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు అక్కడ? సరే పోనీ, మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు మీ పాస్టర్కి ఎంత ఇచ్చారు? అయ్యా నన్ను నరకం నుంచి తప్పించి దేవుని సన్నిధికి చేరుస్తున్నావు, నీకు 10,000, నీకు 50,000, 1,00,000 ఇచ్చినారు ఎవరైనా? ఎంతమంది ఇచ్చినారు? ఉచితంగా. అయ్యా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నాను
ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నమ్ముకుంటే నాకు పరలోకం వస్తుంది, ఇదిగో నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నాకు బాప్టిజం అంటే ఆ సేవకుడు కూడా నీ నుంచి ఏమి ఆశించకుండా ఆయన నీటిలో మునిగి పాపము నీకు బాప్టిజం ఇచ్చాడు, దేవుని రాజ్యానికి వారసుడు చేశాడు, ఆ జీవగ్రంథంలో నీ పేరు లిఖింపజేస్తున్నాడు. నమ్మడము ద్వారా ఏమిచ్చాడు దేవుడు? ఉచితముగా నీతిమంతులనే తీర్చబడ్డాము, రెండవ మరణము, అగ్నిగుండము నుంచి తప్పించబడ్డాము, ఘోరమైన నరకము నుంచి తప్పించబడ్డాము. దేని ద్వారా? నా స్థానములో నీ స్థానములో క్రీస్తు నీ శ్రమలను అనుభవించి ఆయన చనిపోయాడు, నిన్ను మాత్రము క్షేమముగా దాటించాడు. ఇది దేవుని ఒక కృపను మనము ఇంత గొప్ప కృప ఆయనది ఉంది. ఆయన కృప అంటే ఏదో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందని చదివేస్తాం, కానీ అది ధ్యానిస్తే ఎంతో లోతుంటుంది, ఎంతో మర్మాలు ఉన్నాయి అందులో, ఎంతో ప్రేమ దేవునిది దాగి ఉంటుంది. ఆయన కృపలో కూడా ఏముంది? ఆయన ప్రేమ దాగి ఉంది కదా. దేవుడు మన ఎడల ఏం వెల్లడిపరిచాడు? తన ప్రేమను వెల్లడిపరిచాడు. కాబట్టి కృపచేతనే ఆయన మనకు రక్షణను ఇచ్చి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందామా ఆయన కృపను? ఆ తర్వాత మరి ఇంకా రెండు విషయాలంటే ఇందులో ఈ కీర్తనలో దేవుని గుణాన్ని చూద్దాం. ఎటువంటి గుణము కలిగిన వాడు దేవుడు అంటే 6వ వచనం నుంచి చూస్తే యెహోవా నీతి క్రియలను జరిగించువాడంట. ఆయన నీతి క్రియలను జరిగించువాడు, బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చే దేవుడు. ఆయన మోషేకు తన మార్గములో దాయకుండా తెలియపరిచినవాడు, ఇశ్రాయేలీయులకు తన క్రియలను కనపరిచినవాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన కోపించాడంటే ఏమండి? ఆయన కోపించాడంటే ఈరోజు పొద్దున్న 8 గంటలకు చర్చు, 8 గంటలకు చర్చ్ అంటే 7:30కే పెద్ద భూకంపాన్ని హైదరాబాద్లో తెప్పించి భూకంపమా హైదరాబాద్లో అందరిని చంపే అంటే చాలు కథం, మనం వచ్చే వాళ్ళవే కాదు. ఆయన నిత్యము కోపించే దేవుడు కాడాయన. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు అంట. ఆయన ఏమన్నాం? ఆయనని దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. ఎన్ని అవకాశాలు ఇస్తాడు దేవుడు కదా. చచ్చిపోయేదాకా కూడా అవకాశం ఇస్తాడంట దేవుడు. ఒకవేళ మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు కూడా చచ్చిపోయేదాకా మనకు అవకాశం ఇస్తాడంట. చచ్చిపోయే లాస్ట్ స్టేజ్లో కూడా ప్రభువా నన్ను క్షమించు అంటే నీ పాపాలన్నీ కొట్టివేయబడుతుంది. ఏమండి? కొట్టివేయబడుతుంది. అంత దీర్ఘశాంతుడు అంట దేవుడు, అంత కృప సమృద్ధి గలవాడు ఆయన. ఆయన బలాన్ని చూద్దాం. ఆయన 19వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఎంత బలవంతుడో నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు గణపరిచే దేవుడు, నీవు సేవించుచున్న దేవుడు ఏదో ఆషమాషి అయిన దేవుడు కాదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన చేయించున్నాడు. ఆకాశాలు అన్నిటికీ పైగా తన సింహాసనం వేసుకొని ఆయన పీఠము కింద సమస్త సృష్టి ఆయన కాళ్ళ కింద ఉన్నది. అంత గొప్ప రాజు నీవు సేవించే దేవుడు. అంటే ఈ లోక రాజులంత వారు కాదు. ఈ రాజులు కూడా ఏం చేస్తారు? తమ సింహాసనాన్ని ఎత్తుగా వేసుకుంటారు. పాత సినిమాలు మీరు చూసినట్టయితే ఏమండి, ఒక 5-6 ఫీట్లో ఎత్తుగా నిర్మించుకొని దానిపైన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు రాజు. ఇట్లా అందరూ కింద లైన్గా కూర్చుంటారు మంత్రులంతా. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు. ఈ రాజు సింహాసనం ఎక్కడుంది? మహాకాశములకు పైగా, సృష్టి అంతటికి పైగా సమస్తమును తన కాళ్ళ కింద ఉంచుకొని పరిపాలించుచున్న రాజును నీవు సేవిస్తున్నావు. ఆయన ప్రజగా నీవు ఉంటున్నావు. ఏమండి? 20వ వచనంలో ఆయన దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సనుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను
స్తుతించుము. ఆమేన్. ఏమండి, దేవుడిని ఏంటి ఏమేమి ఆరాధిస్తున్నాయి? సర్వ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా దేవుడిని ఆరాధిస్తున్నది. ప్రతి జీవి కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నది. సృష్టిలో ప్రతి జీవము లేని వస్తువులు కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాయి. ప్రతిదీ ఆయనకు లోబడి నడుచుకుంటుంది. ఆయన ఆజ్ఞ సృష్టిలో ఏది కూడా మిస్ కాదు. ఆయన భూకంపం రమ్మంటే రావాల్సిందే, వద్దంటే ఆగిపోవాల్సిందే. వర్షం కురువమంటే కురవాల్సిందే, వద్దంటే ఆయన ఆజ్ఞని ఏది కూడా అతిక్రమించదంట. కానీ మానవుడు ఒకడే ఆయన ఆజ్ఞను అతిక్రమించే జీవి ఏదైనా సృష్టిలో ఉందంటే కేవలము మనుష్యులమైన మనము మాత్రమే. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, మన ఎటువంటి భయంకర నరక పాత్రులమై ఉంటుంది, ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. మన జీవితం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అటువంటి జీవితం మనది. కానీ దేవుడు మన ఎడల కృప చూపించినాడు, నిత్యత్వంలోకి తీసుకువెళ్ళాడు, తన ప్రాణమును పెట్టాడు, తన రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు దేవుడు. ఇంత కృప కలిగిన దేవుడు, నీ రాజు మహాకాశములకు పైనగా తన సింహాసనాన్ని స్థిరపరచుకున్నవాడు. అంత గొప్ప రాజుని నీవు నేను పొందినందుకు ఎంతో కృతజ్ఞత కలిగి మనము ఉందాము. దేవుణ్ణి మరింతగా ఆరాధించే వారముగా, మరింత మంచి ఆరాధికులుగా ఎదగడానికి కీర్తనల గ్రంథం మనం బాగా ధ్యానిస్తూ మరింత ఎక్కువగా కీర్తనలు భక్తులు ఆరాధించినట్టుగా మనం ఆరాధించడానికి నేర్చుకుందాం. తలలోంచండి.